హాయ్ గైస్, వెల్కమ్ టు ఈగీ. నియర్లీ 5 years బ్యాక్ అయితే యాపిల్ నుంచి ఒక ఐఫోన్ అయితే కొన్నాను. అప్పట్లో 6S మొబైల్. అప్పట్లో 50,000 బిలోలోనే వచ్చేసింది నాకు. తర్వాత మళ్ళీ ఐఫోన్ కొనాలని ఆశ ఉన్నాయి కానీ మనసులో నా దగ్గర ఉన్న బడ్జెట్కి వాళ్ళు లాంచ్ చేసే ప్రైజెస్కి చాలా తేడా ఉండేది. ఇకపై నేను ఐఫోన్ అయితే కొనలేను అనుకున్నాను నా దగ్గర ఉన్న బడ్జెట్తో అయితే. ఇక కొనలేని అప్పుడే OnePlusకి అయితే స్విచ్ అయ్యాను. మళ్ళీ ఒక 5 years గ్యాప్ తర్వాత ఇప్పుడు మొబైల్ కొనాలంటే ఐఫోన్ అయితే మనకి 1 lakh అబోనే ఉంది. ఇప్పటికీ కొనలేము మనం ఆ ప్రైస్ రేంజ్లో అయితే కినా 1 lakh అయితే. ఇప్పుడైతే మనకు ప్రజెంట్ ఒక యాపిల్ నుంచి ఒక తక్కువ రేట్లో మనకు మొబైల్ అయితే లాంచ్ అయింది. 5 years లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఐఫోన్ అయితే కొన్నాను, అదే ఐఫోన్ SE. సో ఈ ఐఫోన్ SE మనకి ఇండియాలో వచ్చేసి 42,500కి అయితే లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ మొబైల్ అన్బాక్స్ చేసి అలాగే బాక్స్లో ఏమిస్తున్నారో చూసి తర్వాత ఈ మొబైల్పై నా అభిప్రాయాన్ని అయితే నా మొదటి అభిప్రాయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఈ వీడియోలో. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు కొన్ని యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, అలాగే సిమ్ ఇంజెక్టర్ పిన్, కొన్ని యాపిల్ స్టిక్కర్స్ ఉన్నాయి. తర్వాత మొబైల్ అయితే ఉంది. తర్వాత ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు, 5 watt ఛార్జరు. అలాగే లైట్నింగ్ పోర్ట్తో మనకి ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత లైట్నింగ్ పోర్ట్తో USB కేబుల్ అయితే ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్ నుంచి మొబైల్ చేతిలోకి తీసుకోగానే మొబైల్ అయితే చాలా చిన్నగా అనిపించింది. ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి ఈ మొబైల్స్ వచ్చేసి బడ్జెట్ మొబైల్స్ కూడా రియల్మీ C3, రెడ్మీ 80 డ్యూయల్ లాంటి మొబైల్స్ కూడా డిస్ప్లే కానీ మొబైల్ కానీ చాలా పెద్దగా ఉంటాయి. బట్ ఇది వచ్చేసరికి వాటితో కంపేర్ చేసినా కానీ చాలా చిన్నగా ఉంది మొబైల్ అయితే. అలాగే మొబైల్ ఆన్ చేశాక ఇందులో బెజల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అని మనకి స్టార్టింగ్ 2-3 years నుంచి 18:9 ఆస్పెక్ట్ రేషియో నుంచి ఇప్పుడు 20:9 కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రెడ్మీ Note 9 Pro, పోకో X2 ఇలాంటి మొబైల్స్ అయితే 20:9తో వస్తున్నాయి. బట్ ఈ మొబైల్ మాత్రం 3 years బ్యాక్ మొబైల్స్ ఎలా వచ్చేదో 16:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది. బెజల్స్ ఇష్టపడిన వాళ్ళు లేదా ఫుల్ స్క్రీన్ కావాలనుకునే వాళ్ళకైతే మొబైల్ నచ్చకపోవచ్చు, కానీ ఎవరైతే చిన్న ఫోన్ కావాలనుకుంటారో లేదా వన్ హ్యాండ్ యూజర్స్ ఉంటారు కదా, వన్ హ్యాండ్లో చాలా కంఫర్ట్గా అయితే ఉంది మొబైల్, అలాంటి వాళ్ళకైతే కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ చూడడానికి నేను ప్రీవియస్గా కొన్న iPhone 6s లాగా ఉంది ఇదైతే ఆల్మోస్ట్. కాకపోతే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి వైట్ కలర్లో వచ్చేది అప్పుడు మొబైల్లో, ఇప్పుడు వచ్చేసి బ్లాక్ కలర్ అయితే ఇచ్చాడు ఫ్రంట్ సైడ్. ఇందులో మనకి కలర్స్ వచ్చేసి మొబైల్స్ రెడ్, వైట్ అండ్ బ్లాక్ అయితే ఉన్నాయి. ఏ మొబైల్ తీసుకున్నా మనకు ఫ్రంట్ సైడ్ అయితే బ్లాక్ కలర్లోనే వస్తుంది. ఈ మొబైల్స్లో నేను ఫస్ట్ రెడ్ కలర్ కొందాం అనుకున్నాను. రెడ్ కలర్ మొబైల్ కొంటే మనకి ఆ మొబైల్ ప్రైస్ అనేది డైరెక్ట్గా COVID-19కి అయితే వాళ్ళు డొనేట్ చేస్తారు యాపిల్ వాళ్ళు అయితే. బట్ నేను ఆ మొబైల్ కొన్నామని చూసినప్పుడు స్టాక్లో లేదు, మళ్ళీ స్టాక్ అయిపోతాయి అన్నట్లుగా వైట్ మొబైల్ అయితే కొన్నాను. ఇక ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే టాప్లోనూ మనకి బాటంలో అయితే గ్లాస్ అయితే ఉంటుంది, మధ్యలో మాత్రం మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. టాప్ ఎండ్ మొబైల్స్ మనకి ఇప్పుడు 11 Pro Max అవైతే మనకి స్టెయిన్లెస్ స్టీల్తో వస్తాయి, బట్ ఇది మాత్రం మనకి అల్యూమినియం ఫ్రేమే, స్టెయిన్లెస్ స్టీల్ అయితే కాదు. ఇక ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే బాటంలో ఒక లైటింగ్ పోర్ట్, ఒక మైక్, స్పీకర్ అయితే ఉంది. ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మనకి టాప్ నుంచి ఎయిర్ పీస్ నుంచి కూడా సౌండ్ అయితే వస్తుంది. 2 స్పీకర్స్లోనూ చాలా లౌడ్గా అయితే వస్తుంది సౌండ్. ఇక రైట్ సైడ్లో ఒక పవర్ బటన్ సిమ్ ట్రే అయితే ఉంది. ఈ సిమ్ ట్రే వచ్చేసి మనకి సింగిల్ సిమ్తో అయితే వస్తుంది, ఇది ఫిజికల్ సిమ్. ఇది కాకుండా మనం ఈ సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఈ సిమ్ వచ్చేసి ఓన్లీ ఎయిర్టెల్ అలాగే జియో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఈ సిమ్గా పెట్టుకొని మనం ఇంకో సిమ్ని అయితే కినా ఫిజికల్గా మనకు నచ్చిన సిమ్ని అయితే వేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది మొబైల్. ఇక లెఫ్ట్ సైడ్లో వాల్యూమ్ బటన్స్ అలాగే అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే ఇచ్చాడు, కెమెరాకి ఫ్లాష్కి మధ్యలో. ఇక ఫ్రంట్ సైడ్ బాటంలో వచ్చేసి హోమ్ బటన్ అయితే ఇచ్చాడు. ఈ హోమ్ బటన్లోనే మనకు ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎలాంటి నావిగేషన్ గెస్టెస్ అయితే ఉండవు. ఇందులో ప్రాసెసర్ అలాగే డిస్ప్లే విషయానికి వస్తే ఇది నార్మల్గా మనం యాపిల్ 11 సిరీస్లో ఏదైతే వాడారో మోస్ట్ పవర్ఫుల్ చిప్సెట్, ఇందులో కూడా మనకి యాపిల్ A13 బయోనిక్ చిప్సెట్ అయితే ఉంది. ఇక డిస్ప్లే వచ్చేసి 4.7 inch IPS LCD HD డిస్ప్లే అయితే ఇచ్చాడు. నార్మల్గా మనం బడ్జెట్ మొబైల్స్లో చూసే HD డిస్ప్లేకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నార్మల్గా HD డిస్ప్లే అంత బాగోకపోయినా ఇందులో మాత్రం మనకు చాలా బాగుంటుంది డిస్ప్లే అయితే చూడడానికి. ఇది జస్ట్ 4.7 inch డిస్ప్లే కాబట్టి నార్మల్గా యూజ్ చేసేటప్పుడు ఓకే, కానీ మూవీస్ చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు అయితే కాస్త డిఫికల్ట్గా అనిపిస్తుంది డిస్ప్లేతో హ్యాండిల్ చేయడం. పబ్జీ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు అయితే అది 4 fingers ఆడే వాళ్ళకి ఇంకా కాస్త డిఫికల్ట్ అవుతుంది. మనం ప్రీవియస్గా సెట్ చేసుకున్న లేఅవుట్లో ఉన్న సెట్టింగ్స్కి దీనికి చాలా చేంజ్ అయితే ఉంటుంది. మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియో కాబట్టి మొత్తం మనం లేఅవుట్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ లేఅవుట్ చేంజ్ చేసుకుని మనం ఇంత చిన్న డిస్ప్లేకి అలవాటు పడాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది ఖచ్చితంగా మీకైతే, గేమ్స్ ఆడే వాళ్ళకైతే. ఇది అందులోనూ మనకి ఎవరైతే క్లా ఆడుతుంటారో వాళ్ళకి ఫింగర్స్ అయితే 4 fingers స్క్రీన్ పైన ఉంటే రిమైనింగ్ ప్లేస్ అయితే ఎక్కువగా ఉండదు మనకి చూడడానికి అయితే డిస్ప్లేలో. కానీ ఇందులో ఉన్న పవర్ఫుల్ ప్రాసెసర్ వల్ల గేమ్ అయితే చాలా ఈజీగా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. గ్రాఫిక్స్ కూడా మన HDR ఎక్స్ట్రీమ్లో అయితే ప్లే అవుతుంది. ఇక ఇందులో ఉన్న కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి జస్ట్ 12 MP సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. సింగిల్ కెమెరా అయినా కానీ మనకి పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. స్పెషల్లీ కలర్స్ అయితే మనకి చాలా న్యాచురల్గా వస్తున్నాయి.
ఇందులో మనకి ఎలాంటి డెప్త్ సెన్సార్ లేకపోయినా కానీ మనకు పోర్ట్రేట్ మోడ్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే స్లో మోషన్, టైం ల్యాప్స్ లాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నైట్ మోడ్ అయితే లేదు ఇందులో. ఇక వీడియో డిపార్ట్మెంట్లో 1080pలో 30 fps, అలాగే 4Kలో మనకి 60 fps కూడా తీసుకోవచ్చు వీడియో అయితే. వీడియో కూడా చాలా స్టేబుల్గా ఉంది. మనకు ఓఎస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల వీడియో అయితే చాలా స్టేబుల్గా ఉంది. మనకి ఎక్కడ ఎక్కువగా షేక్ అవ్వట్లేదు. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసి 7 MP సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చాడు. ఇందులో తీసిన పిక్చర్స్ అయితే మనకు కలర్స్ అయితే న్యాచురల్గా వస్తున్నాయి. అలాగే పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంది. కాకపోతే స్లో మోషన్ సెల్ఫీ, స్లో ఫీస్ అనే ఆప్షన్ అయితే లేదు ఇందులో. ఈ వీడియో శాంపుల్ వచ్చేసి ఫ్రంట్ క్యామ్ది. ఫ్రంట్ క్యామ్లో మనకి 30 fps హెచ్డీలో మాత్రమే ఉంది. 4K కానీ లేదా 60 fps అయితే ఆప్షన్ అయితే లేదు. స్టెబిలైజేషన్ అయితే బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ మనకు అంతగా స్టెబిలైజేషన్ అయితే ఏం కనిపించట్లేదు. ఇక ఇందులో బ్యాటరీ వచ్చేసి 1821 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు. ఇది మనకు ఛార్జ్ చేయడానికి కూడా ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసింది జస్ట్ 5 వాట్ ఛార్జర్ కాబట్టి చాలా టైం అయితే తీసుకుంటుంది ఛార్జ్ చేయడానికి. కాకపోతే ఇది మనకి 18 వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ 18 వాట్ ఛార్జర్ కావాలంటే మనం సపరేట్గా మనీ పెట్టి అయితే కొనుక్కోవాలి. ఇక ఈ మొబైల్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి 7.5 వాట్స్ వరకు అయితే తీసుకుంటుంది మ్యాక్సిమం. ఇక ఫైనల్గా ఈ మొబైల్ వచ్చేసి IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఒక 30 minutes పాటు 3 feet వాటర్లో పడ్డ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఓవరాల్గా ఈ మొబైల్ పై నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే ఆల్మోస్ట్ నా ఫీలింగ్స్ అయితే మిక్స్డ్ ఫీలింగ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డి డిస్ప్లేతో వస్తే యాపిల్ వాళ్ళ హెచ్డి డిస్ప్లే చాలా బాగుంటుంది. డిస్ప్లే గురించి పక్కన పెడితే ఛార్జర్ అయితే వీళ్ళు 5 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో 2020లో. ఇప్పుడు కూడా మనకి 5 వాట్ ఛార్జర్. ఈ ఛార్జర్ వీళ్ళు ఇందులో మనకి 18 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేసే ఛార్జర్ కొనాలి అంటే యాపిల్ వాళ్ళ ఛార్జర్ చాలా కాస్ట్ ఉంటుంది. ఛార్జర్ గురించి కూడా పక్కకు పెడితే ఇంకా ఇందులో మనకి వైడ్ యాంగిల్ లెన్స్ కానీ లేదా నైట్ మోడ్, ముఖ్యంగా నైట్ మోడ్ ఆప్షన్ అయితే అలాంటివి లేవు. సో మనకి ఇప్పుడు వచ్చే బేసిక్ మొబైల్స్లో, బడ్జెట్ మొబైల్స్లో కూడా మనకి నైట్ మోడ్ ఆప్షన్ అయితే ఉంది. బట్ ఇందులో మనకి నైట్ మోడ్ ఆప్షన్ అయితే లేదు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని పక్కకు పెడితే ఇందులో నాకు మెయిన్ ప్రాబ్లం ఏమనిపించిందంటే, నేను నార్మల్గా అన్బాక్స్ చేసిన తర్వాత ఒక 2-3 days లేదా 1 day or 2 day ఇలా యూజ్ చేశాక నేను మా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చేస్తూ ఉంటాను. సో ఈ 2-3 daysలో నాకేమనిపించిందంటే ఈ మొబైల్లో ముఖ్యంగా ప్రాబ్లం వచ్చేసి, ఈ మొబైల్ని ఎక్కువగా యూజ్ చేయకపోయినా జస్ట్ ఆన్ చేసి కాస్త పక్కకు పెట్టేసినా కానీ ఎక్కువగా బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. ఇది హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకి, హెవీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గిన ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే రాదు. 4 to 5 hours అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎగ్జాక్ట్గా టైం పెట్టి అయితే చెక్ చేయలేదు. ఇందులో నాకు మెయిన్ డౌట్ ఏంటంటే, నైట్ అంతా ఫుల్ ఛార్జ్ చేసి మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ వచ్చేలోపు, మనకి ఇంటికి వచ్చేలోపు ఇది ఆన్లో ఉంటుందా, స్విచ్ ఆఫ్ అయిపోతుందా అనేది నాకు డౌట్. ఎందుకంటే వీళ్ళు చాలా చిన్న బ్యాటరీ అయితే ఇస్తున్నారు ఇందులో, 1800 mAh బ్యాటరీ. సో నేను కంప్లీట్గా అయితే టెస్ట్ చేయలేదు ఇంకా ఛార్జింగ్ గురించి, ఇలా బ్యాటరీ లైఫ్ గురించి. బ్యాటరీ లైఫ్ నాకు ఇందులో మెయిన్ ప్రాబ్లమ్గా అనిపిస్తుంది నా ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే. సో ఇది కాకుండా ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు నార్మల్గా యాపిల్ మొబైల్స్ అంటే గ్లోబల్ ప్రైజెస్కి, ఇండియన్ ప్రైజెస్కి ఒక ₹1,00,000 మొబైల్ అంటే 10,000 డిఫరెన్స్ ఉంటే ఓకే, కానీ ఇది నార్మల్గా గ్లోబల్గా వచ్చేసి 30,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు అప్రాక్సిమేట్లీ. సో ఇండియాకి వచ్చేసరికి 42,500 పెట్టారు. ఆల్మోస్ట్ 10,000 అయితే ఎక్కువ పెట్టారు. సో 30,000 మొబైల్కి 10,000 ఎక్కువ అంటే ఇది మరీ టూ మచ్ ప్రైస్ అయితే. ఇక ఓవరాల్గా ఈ మొబైల్ని అయితే టెస్ట్ చేయలేదు. కంప్లీట్గా నేను టెస్ట్ చేశాక అలాగే OnePlus 8 కూడా ఆర్డర్ పెట్టాను. అది కూడా మనకి ఇదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. వాటితో కంపేర్ చేస్తూ ఒక ఫుల్ రివ్యూ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలను చూడాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.